నమస్కారం. ఈరోజు మనం మన భారత ఆర్థిక వ్యవస్థ లోపలికి ఓ లుక్కేద్దాం. ముఖ్యంగా రూపాయి, డాలర్లు, లోటులు ఈ పదాల వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం. ఇది కేవలం అంకెల గారడి కాదు, మన దేశ ఆర్థిక భవిష్యత్తును శాసించే అంశం. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. సరే, ముందుగా అందరి మదిలో మెదిలే ఒక ప్రశ్న. రూపాయి విలువ పడిపోతోంది అని న్యూస్లో తెగ చూస్తుంటాం కదా. అసలిది మన ఆర్థిక వ్యవస్థకు మంచిదా, చెడ్డదా? చాలామందికి వచ్చే డౌటిది. ఈ విశ్లేషణ అయ్యేలోపు ఈ ప్రశ్నకు మనకు ఒక స్పష్టమైన సమాధానం దొరుకుతుంది. అయితే ఈ రూపాయి విలువ ఎందుకు అలా పైకి కిందకి ఆడుతుంటుందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఒక దేశం యొక్క ఆర్థిక జాతకాల్ని చూడాలి. అంటే ఒక దేశం ప్రపంచంతో చేసే అన్ని ఆర్థిక లావాదేవీలను ఎలా లెక్కేస్తుందో తెలుసుకోవాలి. దీన్నే టెక్నికల్గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లేదా సింపుల్గా BOP అంటారు. సో ఏంటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే? పెద్ద కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఒక సంవత్సరంలో మన దేశానికి మిగతా ప్రపంచానికి మధ్య జరిగిన ప్రతి పైసా లావాదేవీని రాసిపెట్టే ఒక పెద్ద లెక్కల పుస్తకమన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే అచ్చం మన ఇంటి బడ్జెట్లాగే. ఇంట్లోకి ఎంత డబ్బు వస్తోంది, మన జేబులోంచి ఎంత బయటకు పోతోంది అని లెక్క వేస్తాం కదా, సేమ్ టు సేమ్. ఇప్పుడు చూడండి, ఇది మన ఇండియా లెడ్జర్. ఇక్కడ ట్రేడ్ బ్యాలెన్స్ దగ్గరున్న ఆ పెద్ద మైనస్ నంబర్ని గమనించారా? దాని అర్థమేంటంటే మనం వస్తువులను అమ్మడం కన్నా కొనడానికే ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నాం, చాలా ఎక్కువ. కానీ మనల్ని ఆదుకుంటున్న రెండు పెద్ద ప్లస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఒకటి మన సర్వీసెస్ సెక్టార్, అంటే మన సాఫ్ట్వేర్, IT సేవలు. రెండోది రెమిటెన్సులు, అంటే ఫారిన్లో ఉన్న మనవాళ్లు ఇంటికి పంపే డబ్బు. ఈ రెండూ మన లోటుని చాలా వరకు పూడ్చడానికి హెల్ప్ చేస్తున్నాయన్నమాట. ఈ BOPలో మళ్ళీ రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్. ఇది మన నెల జీతం, కిరాణా ఖర్చుల లాంటిది. అంటే రోజువారీగా జరిగే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, రెమిటెన్స్లు ఇవన్నీ ఇందులోకొస్తాయి. రెండోది క్యాపిటల్ అకౌంట్. ఇది మనం ఇల్లు కొనడం, లోన్ తీసుకోవడం లాంటిది. అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు, రుణాలు వంటి పెద్ద లాంగ్ టర్మ్ ట్రాన్సాక్షన్స్ని చూపిస్తుంది. సరే, మన BPలో మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లేదా CAD. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచం నుంచి మనకొస్తున్న ఆదాయం కన్నా మన ఖర్చే ఎక్కువగా ఉందని దీని అర్థం. అంటే సంపాదన రూపాయి, ఖర్చు బీడా అన్నట్టుగా ఉంది మన పరిస్థితి. ఈ ఛాలెంజ్ సైజ్ ఎంత పెద్దదో చూడండి. మనం మాట్లాడుతోంది చిన్న మొత్తాల గురించి కాదు. కేవలం వస్తువుల వ్యాపారంలోనే ప్రతి ఏటా మన లోటు దాదాపుగా 180 నుంచి 250 బిలియన్ డాలర్లు. ఊహించుకోండి, ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఎంత పెద్ద సవాలో. మరింత పెద్ద లోటు ఎందుకొస్తోంది? కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85% మనం బయటనుంచే కొంటున్నాం. రెండు, గోల్డ్ ఇంపోర్ట్స్లో మనమే వరల్డ్ నంబర్ 1. ఇక మూడోది ఎలక్ట్రానిక్స్, అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్, ఇంకా డిఫెన్స్ పరికరాలు. వీటన్నింటికి మనం దిగుమతులపైనే భారీగా ఆధారపడి ఉన్నాం. రైట్, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మన రూపాయి విలువని ఎలా ప్రభావితం చేస్తుంది? దాని కథేంటో చూద్దాం. ఇది చాలా సింపుల్ ఎకనామిక్స్. మనకు ఇంపోర్ట్స్ కోసం డాలర్లు కావాలి, కానీ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనకొచ్చే డాలర్లు తక్కువ. సో డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. అప్పుడేమవుతుంది? డాలర్ విలువ పెరుగుతుంది. దానికి పోటీగా మన రూపాయి విలువ సహజంగానే కిందకు పడిపోతుంది. అయితే రూపాయి వీక్ అవడంలో మంచి, చెడు రెండూ ఉన్నాయి. మంచి ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ ఫారినర్స్కి చీప్గా దొరుకుతాయి. సో వాళ్ళు మన దగ్గర ఎక్కువ కొంటారు, మన కంపెనీలకు లాభం. కానీ చెడు ఏంటంటే మనం కొనే క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్స్ అన్నీ కాస్ట్లీ అయిపోతాయి. అందుకే పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. అదే రూపాయి స్ట్రాంగ్ అయితే దీనికి రివర్స్లో జరుగుతుంది. అందుకే అంటారు, ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని. ఓకే, ఇంత పెద్ద లోటుతో మనం ఉంటే మన ఎకానమీ ఇంకా ఎలా నిలబడుతోంది? అసలు మన సీక్రెట్ స్ట్రెంగ్త్స్ ఏంటి? ఆ బ్యాలెన్స్ ఎలా జరుగుతోంది? ఇక్కడ మనకున్న అతి పెద్ద ఆయుధాల్లో ఒకటి రెమిటెన్సులు. అంటే విదేశాల్లో ఉంటున్న మన భారతీయులు పంపే డబ్బు. ప్రతి ఏటా వాళ్ళు పంపే మొత్తం ఎంతనుకుంటున్నారు? సుమారుగా 100 బిలియన్ డాలర్లు. ఇది ప్రపంచంలోనే హయ్యెస్ట్. మన ఎకానమీకి ఇదొక పెద్ద పిల్లర్ లాంటిదే. ఈ చిత్రం మొత్తం కథను ఒక్కసారిగా చూపిస్తుంది. చూడండి, ఒకవైపు ట్రేడ్ డెఫిసిట్ అనే పెద్ద గొయ్య ఉంది. దాన్ని మనం ఎలా పూడుస్తున్నామంటే మన పవర్ఫుల్ సర్వీసెస్ సెక్టర్ నుంచొచ్చే డబ్బు, ఇందాక మనం చెప్పుకున్న రెమిటెన్సులు, ఇంకా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు అంటే FDI, FPI. ఇందులో FDI అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లైక్ ఫ్యాక్టరీలు కట్టడం లాంటివి.
ఎఫ్పిఐ అంటే షార్ట్ టర్మ్ స్టాక్ మార్కెట్లో పెట్టేవి. ఇవన్నీ కలిపి ఆ లోటుని బ్యాలెన్స్ చేస్తూ మన ఎకానమీని నిలబెడుతున్నాయి. ఇప్పటివరకు బానే ఉంది, కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. ఎకనామిక్స్లో చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్, అదే జే కర్వ్ ఎఫెక్ట్. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జే కర్వ్ థియరీ ఏం చెప్తుందంటే, కరెన్సీ విలువ పడిపోయిన వెంటనే ట్రేడ్ డెఫిసిట్ తగ్గిపోదు. విచిత్రంగా ముందు పరిస్థితి ఇంకాస్త దారుణంగా తయారవుతుంది, ఆ తర్వాత నెమ్మదిగా మెరుగుపడుతుంది. దీన్ని గ్రాఫ్లో గీస్తే అది ఇంగ్లీష్ లెటర్ జే షేప్లో వస్తుంది. అందుకే దీనికా పేరు. ఇది 3 స్టెప్స్లో ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, రూపాయి విలువ పడిపోతుంది. సెకండ్ స్టెప్, కానీ మనం అప్పటికే ఇంపోర్ట్ కాంట్రాక్టులు చేసుకునుంటాం కదా, సో వాటికి ఇప్పుడు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సొస్తుంది. దాంతో షార్ట్ టర్మ్లో మన లోటు ఇంకా పెరుగుతుంది. ఇదే జే కర్వ్లో కిందికి వెళ్లే భాగం. ఇక థర్డ్ స్టెప్, కొన్నాళ్ల తర్వాత మన ఎక్స్పోర్ట్స్ చీప్ అవడంతో వాటికి డిమాండ్ పెరిగి మన సంపాదన పెరుగుతుంది. అప్పుడు మన లోటు తగ్గడం మొదలవుతుంది. ఇది జే కర్వ్లో పైకి వెళ్లే భాగం. సో మనం మొదట్లో అడిగిన ప్రశ్నకు మళ్ళీ వద్దాం. రూపాయి పడిపోవడం మంచిదా, చెడ్డదా? ఇప్పటికి మీకే అర్థమై ఉంటుంది. దీనికి సింపుల్గా అవును కాదు అని సమాధానం చెప్పలేం. ఇది మంచి చెడుల మధ్య జరిగే పోరాటం కాదు. ఇది నిరంతరం మన దేశం చేసే ఒక ఆర్థిక బ్యాలెన్సింగ్ యాక్ట్లో ఒక కీలకమైన భాగం, అంతే. ఈ విశ్లేషణను ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. గ్లోబల్ ట్రేడ్, టెక్నాలజీ వేగంగా మారుతున్నాయి. ఇలాంటి టైంలో ఫ్యూచర్లో ఇండియా ఆర్థిక స్థిరత్వానికి ఏది ఎక్కువ కీలకం కాబోతోంది? మన సర్వీసెస్ సెక్టారా, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లా, లేక ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లా? ఈ మూడింటిలో దేనిపై మనం ఎక్కువ ఆధారపడాల్సొస్తుంది? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.